ఇప్పుడైతే నేను 10 కేజీల బొచ్చు చేపతోని పులుసు ఎలా పెడతారో క్లియర్ గా చూపిస్తాను. అంతేకాదు మామూలుగా ఉండదు, ప్రాసెసింగ్ మొత్తం చూపిస్తాను. ఎక్సలెంట్ ఉంటుంది. చేపే మొయ్యలేనంత బరువు ఉంది. మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. నాలుక ఇప్పుడే లవలవలాడుతున్న చేపను చూసి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రండి. నేను సంక్రాంతికి వైజాగ్ కాలనీ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద చేప ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళకి చేపల వేట చేసినప్పటికీ ఇంత పెద్ద చేప పడలేదు. పక్క వాళ్ళకి పెడితే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు. చేప అయితే మాత్రం చాలా పెద్దది. దాన్ని పట్టుకోవడానికి అయితే వీలు కుదరలేదు. మీకు కనిపిస్తున్న వాళ్ళు అయితే మాత్రం మా అక్క. మేమందరూ ఇంటికి వచ్చామని బావ మంచి చేప ఉంటే తీసుకురా అని చెప్పిన వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే పెద్ద చేప ఏదైతే ఉందో దాన్ని కొనుక్కొచ్చాడు. ఈ చేపను చూడగానే తినడమేమో గానీ చేయడమే పెద్ద కథ అయిపోయింది. ఈ పెద్ద పెద్ద చేపల అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కానీ వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రం సరదా తీరిపోద్ది. మా అక్క ఒక్కరే ఈ చేపను మొత్తం కటింగ్ అయితే చేశారు. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. కట్ చేయడానికి చేతులతోటి చేపను పైకి ఎత్తినప్పుడు ఆ బరువుకి మా అక్కకి చాలా కష్టంగా అయింది చేపను ఎత్తడం. ఏదైతేనేమో మా చేపను మాత్రం మెల్లిగా కట్ చేయడం మొదలు పెట్టింది మా అక్క. నేను ఎప్పుడు చేపలు కట్ చేసేటప్పుడు పక్కన నించొని, ఎందుకంటే అది కట్ చేసేటప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో చేపను మొత్తం కట్ చేసేంత వరకు పక్కనే నించొని ఈ వీడియో మొత్తం షూట్ చేశాను. ఆ చేపను కట్ చేసేటప్పుడు బ్లడ్ అయితే వస్తుంది కదా, దాన్ని చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ వైజాగ్ కాలనీ అంటే తెలియకుండా ఉండదు. తెలంగాణకి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలోని బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళవలసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వైజాగ్ కాలనీ మాత్రమే. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కట్ చేసే వీడియోలో అయితే మీకు చాలా చిన్నగా చేప అయితే కనిపించవచ్చు కానీ అదైతే చాలా పెద్దది. ఒక్కొక్క ముక్క చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ చేపను మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దానికి ఉన్న రెక్కలు మొత్తాన్ని కట్ చేయాలి. రెక్కలు చాలా గట్టిగా ఉన్నాయి, బలంగా కూడా ఉన్నాయి. చేపను శుభ్రం చేసుకునేటప్పుడే చాలా నీట్ గా శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నీచు వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది చేపలకి. మా చేపలు పట్టుకునే వాళ్ళకైతే ప్రతి ఒక్కటి తెలుసు ఎలా తయారు చేయాలో, ఎలా క్లీన్ చేయాలో. ఎందుకంటే మా జీవనమే దానిపైన ఆధారపడి ఉంటుంది. వీడియోలోనైతే ఎవరు కనిపించట్లేదు కానీ మా అక్క కట్ చేస్తుంటే చుట్టుపక్కల చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే చేప చాలా పెద్దది. దాంతో పాటు అప్పుడే పట్టుకొచ్చిన చేప అది. చేపను నదిలోంచి పట్టుకొచ్చిన వెంటనే దాన్ని కోసుకొని తింటే ఎంత టేస్ట్ గా ఉంటుందో మీకు తెలుసా? ఐస్ లో పెట్టకుండా డైరెక్ట్ గా చేపలు తినే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. చేపలోని పేగులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో రక్తంతో. ఇవి మాత్రం చేపలను అయితే తినవు, గడ్డిని నాచుని తింటాయి. మనమైతే నాన్ వెజ్ తింటాం కానీ ఈ చేప ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినదు. ఆ చేప కట్ చేస్తూ ఉంటే మా అక్కతోని నేను కొంచెం హెల్ప్ చేశాను. దాంట్లో నుంచి ఆ పేగులు అవి రిమూవ్ చేశాను. చాలా సేపు సాయం అంటే జస్ట్ ఉడత సాయం మాత్రమే చేశాను, ఏ పని కూడా చేయలేదు. మీకు చూపించాలన్న ఉద్దేశంతో వాటిలో చేయి పెట్టాను కానీ నాకు పెట్టడం కూడా ఇష్టం లేదు. అప్పుడే వలకబడిన చేప కావడం వల్ల అది బ్రతికున్నట్టుగానే ఎర్రగా రెడ్గా దాని రక్తం అంతా చూడండి ఎలా ఉందో. చేప వెంటనే తింటే దాని టేస్టే వేరని చెప్పొచ్చు. చేప తల నరకడానికి మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే మా అక్క హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది కానీ నరకలేకపోయింది. చివరికైతే మా అక్క మాత్రమే దాన్ని కట్ చేసింది. ఆ చేప ముక్కలోనైతే ఎంత ఉప్పు వేస్తున్నారో చూడండి. అంత ఉప్పు కానీ వేయలేదనుకోండి దానిలో ఉన్న నీచు వాసన అయితే మాత్రం పోదు. అందులో వేసిన ఉప్పుతోటి బాగా కడగాలి. నాన్ వెజ్లోని ఏదైనా ఎక్కువగా కడగాలంటే అవి చేపలు మాత్రమే. చేపలను కనీసం లేదైనా సరిగా 10 సార్లకి ఎక్కువైనా కడగాలి. అప్పుడే దానికి ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది, లేదంటే మాత్రం పులుసు మొత్తం పాడైపోతుంది. మా అత్తమ్మ అయితే ఏదో చెప్తుంది, అందరూ వింటున్నారు. వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడా చేప పులుసు ఎప్పుడు పెడితే తిందామా అని చూస్తున్నారు అందరూ. నిజంగానే చాలా మంది పులుసు వండడం రాదని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది పులుసు వండడం రాక మసాలాలన్నీ వేసి దానికి ఉన్న నీచు వాసన మొత్తాన్ని పోగొట్టేలా ట్రై చేస్తారు. చూడండి చేప ముక్కలు అయితే ఎంత నీట్గా కడిగారు, ఎంత నీట్గా తయారయ్యో. వాటి కోసం చింతపండు గుజ్జు అయితే రెడీగానే పెట్టుకున్నారు ముందుగానే. వంటకైతే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వంట వండిన ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి చూసేయండి ఎలా ఉందో. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మా వాళ్ళు ఎలాగైతే చేపల పులుసు వండుతారో క్లియర్గా చూపిస్తాను. ఒకసారి వీడియోని క్లియర్గా చూసేయండి.
పులుసు అయితే అయిపోయింది. మా అక్క అయితే మాత్రం అందరికి వడ్డిస్తుంది. ఒకసారి చూడండి ఎవరెవరైతే తింటున్నామో. పులుసు అయితే మాత్రం చాలా మంది ఆతృతతో ఎదురు చూసారు పులుసు అయ్యేంత వరకు. ఏదైతేనేమో ఎట్టకాలకైతే మాత్రం పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు కోసం ఎప్పటికైతే ఆతృతతో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ మాత్రం లైన్ కట్టి కూర్చున్నారు. వాళ్ళని అయితే మాత్రం ఈ వీడియోలో చూపించట్లేదు, ఏమనుకోవద్దు మీరు. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోలో చూపించడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు, అందుకే వాళ్ళని చూపించట్లేదు. ఈయనే మా బావగారు. వీళ్ళ ఇంటికి మేమైతే వెళ్ళాము. మా బావ అయితే మాత్రం చాలా మంచోడు, మా అక్క కూడా చాలా చాలా మంచిది. పులుసు తిన్న తర్వాత మా బావ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. బాగుందని చెప్తున్నాడు. వీడైతే మన మేనలుడు. వీడు చూడండి, వీడి రియాక్షన్ చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చూడండి. ఒకసారి చేత్తోని చేప ముక్కను పట్టుకొని చూపిస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది. ఆడైతే మైమర్చిపోతున్నాడు. ఈ చిన్నపిల్లాడు అయితే మా తమ్ముడు కొడుకు. వీడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. నేనైతే మాత్రం వెచ్చవెచ్చని పులుసు వేసుకొని అన్నం అయితే తింటున్నాను. చూడండి పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాను. ఇవే కాకుండా ప్లేట్లో ఇంకో తలకాయ మొత్తం వేసుకున్నాను. మామూలుగా అయితే లేదు, నిజంగా ఇలాగా వీడియోలో చూస్తున్న రియాక్షన్ కాకుండా చాలా టేస్ట్గా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు ఆ రియాక్షన్ని కావాలని పెడుతున్నానండి. నిజంగా అది అయితే అబద్ధం అయితే కాదు, నిజంగానే నేను సీరియస్గానే పెట్టాను. పులుసు అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. చాలా టేస్ట్గా ఉంది. మా అక్క దగ్గరికి మా బావగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినప్పటికీ మాకు మాత్రం సమృద్ధిగా చేపలు వండి పెడతారు వాళ్ళు. చూడండి మా చిన్నబావ వాళ్ళు తమ్ముడు చాలా బాగుందని చెప్తున్నాడు చూడండి.